అందరికీ నమస్కారం. నాదా క్రియేషన్స్ తరపున రాపోల్ దత్తాత్రి, మా ఫ్రెండ్ విశ్వనాథ్, కొత్తపల్లి విశ్వనాథ్ అంబడి కుండలు నవల రాసి అంతర్జాతీయ అవార్డు తీసుకున్న సందర్భంగా కొత్తపల్లి విశ్వనాథ్ కాస్త అంబడి కుండలు విశ్వనాథ్గా ప్రసిద్ధి చెందిన శుభ సందర్భంగా నాదా క్రియేషన్ వారు సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ విశ్వనాథ్. విశ్వనాథ్తో ముఖాముఖి. థ్యాంక్ యూ సార్. అంబడి కుండలు నవల అంతర్జాతీయ అవార్డు పొందింది. ముఖ చిత్రము నవల కూడా బహుళ ప్రశంసలు అందుకుంది. ఆయనతో కాసేపు ముఖాముఖి. ధన్యవాదం విశాఖ సార్. మీకు ధన్యవాదాలు, నమస్తులు. అయితే ఈ అంబడి కుండలు నవల రాశారు కదా సార్, ఈ నవలకు ప్రేరణ ఎవరు? అందరికీ నమస్కారం సార్. నేను 30 సంవత్సరాల కింద చిన్నప్పుడు మా ఇంటికి కూర్చోడానికి ఒక అవ్వ వచ్చేది, ఎల్లమ్మ అని. ఓకే. అయితే అప్పుడు మా చెల్లి సంతోషిని శ్రావణ శుక్రవారం డెలివరీ అయింది తెల్లవారుజామున. ఉదయాన్నే కూర్చోడానికి వచ్చినప్పుడు అవ్వ అడిగింది మా నాన్నమ్మని, అమ్మ కాన్పయిందా, పిల్లనా పిల్లగాడా అని అడిగింది. అప్పుడు మా నాన్నమ్మ చెప్పింది అవ్వతో, అమ్మాయి పుట్టింది, బిడ్డ పుట్టింది, ఆడపిల్ల అని పుట్టింది. అప్పుడు అవ్వ ఏమన్నది, ఓ అంబటికుండ పుట్టిందా, చాలా సంతోషం, అంబటికుండ పుట్టిందా అని సంబరపడింది. అప్పుడు నేను అనుకున్నాను, పుట్టింది ఆడపిల్ల అయితే అంబటికుండ అన్నది ఏంటి అనుకున్నాను. ఇదే విషయాన్ని అందరితో అడిగాను, నేను మా నాన్నమ్మతో కూడా అడిగాను. అందరు అన్నారు, నీకు ఏదో ఒక సమాధానాలు చెప్పాలి, అన్ని డౌట్సే, అన్ని క్వశ్చన్సే అన్నారు. సరే, ఎవరిని ఏం అడగలేదు. తర్వాత నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను, నేను చదువుకోవడానికి, కోస్గి అని, అక్కడ చదువుకోవడానికి వెళ్ళాను. ఇంకా తర్వాత అవ చనిపోయింది. ఎవరు? ఎల్లమ్మ, అంబడికుండలనే నాకు బీజం వేసినావు. తర్వాత నేను నా అంతరాత్మ చెప్పింది, అంబడికుండలు అంటే ఆడపిల్లలు, స్త్రీ శక్తి స్వరూపాలు అని చెప్పింది. అయితే ఈ అంబడికుండలు నవల ఏదైతే ఉందో ఇది కల్పితమా యథార్థమా? అంబడికుండలు నవల నా మానస పుత్రిక. అయితే అంబడికుండలు నవల యథార్థంలా అనిపించే కల్పితం. ఓకే. ఈ నవల దీనికి ఎడిట్ చేయమని నాకు ఇచ్చారు, నేను ఎడిట్ చేశాను, బాగా చదివాను. ఇది చాలా బాగా నచ్చింది నాకు. అయితే ఇందులో 4 తరాల వాళ్ళను ఇంట్రడ్యూస్ చేశారు. మరి తరంకు మార్పు చూపెట్టారు. 4వ తరంలో ఇది క్లోజ్ చేశారు. మరి ఈ తరానికి మధ్య వ్యత్యాసం మీకు ఎలా రాయాలనిపించింది? మీరు అనుభవించి రాశారా లేకుంటే ఊహించి రాశారా? అయితే చాలా మంది అన్నారు, ఒక నవలలో 2 తరాలు చూపించడమే ఎంతో కష్టం, అది ఫ్లాష్ బ్యాక్ లోనో ఎట్లాగో స్ట్రేట్ గా చూపించడం కూడా కష్టం అన్నారు. అయితే నన్ను అన్నారు, 2 తరాలే కష్టము, 4 తరాలు ఎలా తీసుకున్నామని. అయితే ఇది ఈ నవల కథ 1919 నుంచి 2020, అంటే 101 సంవత్సరాల కథలో 4 తరాలను చూపించారు. అయితే 4 తరాల వాళ్ళు కూడా పూర్తి ఆశతో బతకలేరు, మధ్యంతరనే చనిపోయారు మగవాళ్ళు. ఓకే. అంటే ఇది జరిగిన కథనా, ఊహించిన కథనా? ఈ కథ కల్పిత కథ, ఊహించి రాసింది. కాకపోతే సమాజంలో జరిగిన సంఘటనలను ఒక చోట చేర్చి కూర్చి క్రోడీకరించి రాశాను. ఓకే ఓకే. అయితే ఈ కథలో విశ్వం అనే పాత్ర ఉంది. ఈ విశ్వనాథ్ కు ఈ విశ్వానికి మన సంబంధం ఉందా? కాదు. అయితే నేను కథ మొదలెట్టినప్పుడు విశ్వం అనే పేరు ఒకటి పెట్టాను కథ రాయడానికి. అయితే ఈ విశ్వం క్యారెక్టర్ ఎందుకు తీసుకున్నానంటే, కథను నడిపించేందుకు నాటకీయతలో భాగంగా తీసుకోవడం జరిగింది. కానీ తర్వాత కొన్ని నేమ్స్ మారుద్దాం అనుకున్నాను. తర్వాత సరే విశ్వం అనే పేరు బాగుంది లేని అట్లాగే పెట్టాను. ఓకే, అంతే. అయితే ఈ కథలో స్త్రీకి పెద్దపీట వేశారు సార్. మరి ఈ స్త్రీ సాధికారత వచ్చినట్ల రానట్లా? 40% రిజర్వేషన్స్ ఉన్నాయి కదా సార్, వచ్చినట్టే. కానీ స్త్రీలపై సాధికారత వచ్చినప్పటికీ అత్యాచారాలు అవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. ఓకే. అయితే ముఖ్యంగా ఇందులో జోగిని వ్యవస్థ గురించి రాశారు. మరి జోగిని వ్యవస్థ ఈనాటికి ఉన్నదా? జోగిని వ్యవస్థ అతి ప్రాచీనమైనది, పురాతనమైనది. అయినా కూడా ఈ నవీన కాలంలో, ఈ ఆధునిక కాలంలో కూడా జోగిని వ్యవస్థ ఉంది. నేను చూశాను తెలంగాణలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో కొన్ని చోట్ల
చాలా చోట్ల చూశాను నేను, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ కథలో భ్రూణ హత్యల గురించి రాశారు. మరి ఈనాడు భ్రూణ హత్యలు ఉన్నాయంటారా? 99% భ్రూణ హత్యలు ఉన్నాయి. ఎలా చెప్పగలుగుతున్నారు? ఇది ఎలాగంటే చదువుకున్న వాళ్ళు సైతం ప్రతి ఒక్కరు మగపిల్లవాడే కావాలని కోరుకుంటున్నారు. ఓకే. మగపిల్లవాడు కోరుకోవాలని అనడంలో తప్పు లేదు, సబబే. కానీ ఆ దేవుడు ఎవరిని ప్రసాదిస్తే వాళ్ళనే మనం స్వీకరించాలి. ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఈక్వల్గా సమానత్వంగా మనం గుర్తించి పెంచి పెద్ద చేయాలి. అయితే ఏం చేస్తున్నారు కొందరు, జెండర్ టెస్ట్ చేయించి ఓకే ఆడపిల్లని తేలితే కడుపులోనే చంపేస్తున్నారు. ఒకటి. రెండవ పద్ధతి ఏంటంటే లోకం చూసిన తర్వాత కూడా రకరకాల అనేక విధాలుగా అమ్మాయిని కడతీరుస్తున్నారు ఆ పసికందుని. అంటే మురికి కాలువలో వేయడం కానీ రకరకాల పద్ధతులతో. ఇది ఆవేదన మీరు కళ్ళతో చూసిందా లేకపోతే ఊహతో అందిందా? ఊహ కాదు. అన్ని వాస్తవాలకు అక్షర స్మరణీయంగా చేసిన రూపకల్పనే. ఈనాడు యువకులు విద్యార్థులు కానీ పెళ్లి చేసుకోకుండా 30 సంవత్సరాలు కూడా వాళ్ళకు చెట్టు కింది పెళ్లి కొడుకుల్లాగా అమ్మాయిలు దొరకట్లేదు. దానికి కారణం ఈ భ్రూణహత్యలే. అమ్మాయిల సంఖ్య తగ్గింది, అబ్బాయిల సంఖ్య. మరి దీనికి రేపటి తరానికి ఆ అమ్మాయిలు కరువైపోతే అబ్బాయిల గతి ఏం కావాలి? అప్పుడు మళ్ళీ అవును, చాలా ఘోరంగా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సమాజానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సమాజానికి నేను చెప్పేంత గొప్పవాడిని గాను, కాకపోతే ఈ భ్రూణ హత్యలు కానీ అబార్షన్లు కానీ ఆడపిల్లలపై చిన్న చూపు కానీ నేను చిన్నప్పటి నుంచి చూశాను. అన్ని సామాజిక వర్గాల్లో అన్ని ఏరియాల్లో ఈ సమస్యలన్నీ నేను శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా, ఆదిలాబాద్ నుంచి అనంతపురం దాకా చూశాను. వర్క్ వెళ్ళినప్పుడు నేను కేవలం వర్క్తోనే కాకుండా అక్కడ ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకునేవాడిని, ఫోకస్ పెట్టేవాడిని. అయితే అడుగడుగునా ఈ ఆడవాళ్ళకి ఇబ్బందులు తప్పట్లేదు. ఈ కథలో మహాదేవమ్మ అని ఒక పాత్రను ఇంట్రొడ్యూస్ చేశారు. మహాదేవమ్మ వంశం నుంచి భాగ్యశ్రీ, రమ్మశ్రీ, ఇంకా శ్రీలు, రాజశ్రీలు ఒక 4 అమ్మాయిలను ఇంట్రొడ్యూస్ చేశారు. వాళ్ళందరికీ అష్ట కష్టాలే కనపడుతున్నాయి వీళ్ళకు. మరి ఎంతో ఎదిగినా కూడా చివరికి వాళ్ళకు మరి సంతోషకరమైన ముగింపు మాత్రం కనపడలేదు. కారణం ఏంటి? అవును, నిజం చెప్పాలంటే 4 తరాలు చూపించాను కదా. రాజలింగము అట్లాగే చనిపోయాడు. రాజలింగం కొడుకు లింగప్ప పాటిల్, లింగప్ప పాటిల్ కొడుకు రాజప్ప పాటిల్. రాజప్ప పాటిల్కి 2 భార్యలు. మొదటి భార్య కూతుళ్ళు రాజశ్రీ, రమ్యశ్రీ, భవ్యశ్రీ, వాణిశ్రీ. ఆ తర్వాత ఎన్నో భ్రూణహత్యలు చేశాక పుట్టారు. రెండో భార్య గంగా, మొదటి భార్య గౌరీ. గంగకు 2 కూతుళ్ళు, డాక్టర్ భవానీ, ఇంజనీర్ శివాని. మొత్తం 6 మంది అమ్మాయిల చుట్టూ అల్లిన కథ ఇది. ఒక అబ్బాయి బుచ్చిలింగం. ఆ బుచ్చిలింగము మరి బుద్ధిమంతుడా? ఎందుకు అతడు ఇంత ఘోరంగా చేయవలసి వచ్చింది ఈ కథలో? అతన్ని ఒక్కగానొక కొడుకు కదా, కొడుకుని ఎంత గారభంగా చేయడం వల్ల ఆ విధంగా తయారైందా? అవును. అయితే ఈ రాజప్ప పాటిల్ ఆడబిడ్డల కోసము గౌరీ గర్భం దాల్చిన ప్రతిసారి అబార్షన్ చేయించడము, అట్లాగే ఎన్ని అబార్షన్లు అయినాయో. అయితే ఆ తర్వాత లాస్ట్కి బుచ్చిలింగం పుడతాడు. బుచ్చిలింగం పుట్టిన తర్వాత ఈ ఆడపిల్లల్ని ముందు నుంచి చిన్న చూపు చూస్తున్నారు, తర్వాత ఇంకా చిన్న చూపు చూడడం మొదలు పెట్టారు. అయితే ఈ బుచ్చిలింగాన్ని గారవంగా పెంచడము, తర్వాత ఈ బుచ్చిలింగం తల్లిదండ్రులకు కొరకరాని కొయ్యగా, ఈ బయట ప్రపంచానికి లోక కంటకుడిగా, అంతా చాలా ఈ వీళ్ళ వంశానికి ఒక రాక్షసునిలాగా పుట్టాడు. అయితే ఇందులో భ్రూణ హత్యలకు కారణము నాకు క్లుప్తంగా ఏమైతుందంటే, ఆడపిల్ల నా మగపిల్లనా అనేది నిర్ధారణ టెస్టులు ఈ డాక్టర్ ను ఇంట్రొడ్యూస్ చేశారు. అతను చెప్పడం నేరం కదా, మరి అతనికి జనరల్ టెస్ట్ చేస్తున్నారు సీక్రెట్ గా. ఇప్పుడు నేరం అయినప్పటికీ సీక్రెట్ గా కొనసాగుతుంది. అలా చేయడం వల్ల నేను భ్రూణ హత్యలు జరిగినాయి నేను అనుకుంటున్నాను. జరిగినాయి. అలాంటి మరి ఎంకరేజ్ చేయడం ఎంకరేజ్ అంటే అందరు డాక్టర్లను తప్పబట్టలేము. కొందరు డాక్టర్లు మంచి వాళ్ళు, కొందరు డాక్టర్లు మంచి వాళ్ళు అయినప్పటికీ డబ్బుల కోసమో జెండర్ టెస్టులు చేయడము, లేక కొందరు ఒత్తిడిల కోసం జెండర్ టెస్టులు చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళని కూడా తప్పుపట్టలేము మనం. అయితే చట్టము వరకట్న నిషేధం చేయమని
చేసింది. అయినా నేడు వరకట్నాలు అంతం కావడం లేదు. ఈ నవల ద్వారా మీరు ఏమైనా చెప్పాలనుకున్నారా? చెప్పాను. నేను చిన్న ఉన్నప్పుడు ఎన్నో సంఘటనలు చూశాను. ఇందులో ఏమైనా మెన్షన్ చేశారా? అన్ని యథార్థ సంఘటనలే. లక్షణమైన ఆడపిల్లలకు లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. అది కూడా చూస్తూ చూస్తూ ఒక షాడిస్ట్ కి ఏడుస్తున్నారు, ఇచ్చి ఏడుస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు షాడిస్ట్ అని తెలిసి? షాడిస్ట్ కంటే వీళ్ళు ఆస్తిపరులని, హోదా అని, మంచి చెడు ఏం చూడట్లేదు. అబ్బాయి సమర్థుడు సౌహృదయుడా అవి ఏం చూడట్లేదు. ఏ విధంగానైనా అమ్మాయిని పోషిస్తాడా, ప్రేమ చూసుకుంటా చూడట్లేదు. వీళ్ళ గొంతమ్మ కోరికలతోటి డాలర్ పిల్లవాడు కావాలి అని ఎవరెవరికి ఇవ్వడము, అలా కొంతవరకు తల్లిదండ్రులది కూడా ఒక సమస్యనే. అయితే నేటి సమాజంలో యువతి యువకులు 30-28 సంవత్సరాల దాకా పెళ్లి చేసుకోవట్లేదు. చేసుకున్నా కూడా చేసుకున్న 6 నెలలకే విడాకులకు ఎందుకు వెళ్తున్నారు? మీరు ఈ సమాజంలో ఈ స్త్రీ పట్ల మీరు అవగాహన లేకనా, లేకపోతే ఓర్పు లేకనా చిన్న చిన్న గొడవలకే కోర్టు దాకా వెళ్తున్నారు? మీరు ఇందులో ప్రశ్నించారా ఈ కథలో? అదే ఈ అన్ని విధాల స్త్రీని పెద్దపీట వేశారు. వాళ్ళకు జరుగుతున్న ఇప్పుడు ఘోరాలు నేరాలు ఎన్నో ఉన్నాయి. మ్యారేజ్లు చేసుకుంటున్నారు, 6 నెలలకే కోర్టు గడుపు తొక్కవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. అవును, విడాకులకు రకరకాల కారణాలు ఉన్నాయి. అంటే దీని గురించి అంత గొప్పగా చెప్పేంత గొప్పవాడిని కాను. కాకపోతే నేను చూసిన నా మనసులోని భావాలు చెప్తున్నాను. అయితే ఇంతకు ముందు ఎక్కువగా అరేంజ్ మ్యారేజ్ ఉండే, కరెక్ట్ వయసులో, వయసు ముదిరిన తర్వాత కాకుండా, యుక్త వయసు కాకుండా కొంత 20 తర్వాత అయ్యేవి పెళ్ళిళ్ళు. అందరూ ఒకరినొకరు అర్థం చేసుకొని ఉండేవాళ్ళు. కొందరికి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ సర్దుకొని సంసారం చేసేవాళ్ళు. మరికొందరు ఆడవాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా గుట్టు చప్పుడు చేయకుండా పరువు ప్రతిష్టని కాపాడుతూ అట్లాగే కాలం వెల్లదీస్తూ సంసారాలు చేస్తారు. ఇప్పుడు అట్లా లేదు. నువ్వేందంటే నువ్వేంది అనడము. ఇప్పుడు ఈ కథలో అత్త కోడళ్ళు చూపించారు. అత్త కొడుకు కోసం కొడుకునే కనాలని కోడలకు ఎన్ని పరీక్షలు పెట్టింది. మరి నేటి సమాజంలో అలా జరుగుతుందా? జరుగుతుంది, చాలా జరుగుతుంది. ఇంకా ఉన్నాయంటారా? ఇప్పుడు ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు కూడా అత్తమామలు గాని భర్తలు గాని మగపిల్లోడే కావాలి, వంశోద్ధరకుడే కావాలని భీష్మించి కూర్చొని మగపిల్లోనే కనాలి అని అంటున్నారు. కానీ చదువుకున్న వాళ్ళకి తెలియదా XXXY కనాలని? ఆడపిల్ల పుట్టాలా మగపిల్లగాడు పుట్టాలా అనేది ఆడపిల్లలో లేదు, భర్తలోనే ఉంటుంది. ఓకే. అయితే మీరు ఈ ప్రేమ వివాహం పట్ల మీకు ఏమైనా అవగాహన ఉందా? ఈ కథలో ప్రేమ అనేది ఒక విశ్వం పట్ల నాకు కనపడ్డది. ఆ విశ్వం ప్రేమించిన అమ్మాయి దూరం చేసిపోయినా కూడా విశ్వము ఆ అమ్మాయిని ఎలాంటి యాసిడ్ దాడులు కానీ ఎలాంటి చేయకుండా ఆమెకు స్వేచ్ఛనిచ్చారు. ఎందుకు? నిజంగా అలా జరుగుతుందా సమాజంలో? జరగదు. మీరు ఎందుకు అలా ఇచ్చిన కథలో? ఇప్పటి కాలంలో జరగదు. అలా జరగొద్దని చెప్పాను నేను. 99% ప్రేమలన్నీ కామంతో కూడుకున్నవి, ఆకర్షణతో కూడుకున్నవి. అయితే ఆ ప్రేమలన్నీ హాయ్ నుంచి బాయ్ వరకే అవుతుంది. అయితే నేను ఎందుకు అట్లా ఇచ్చానంటే అక్కడ ఈ ప్రేమని విశ్వం ప్రీతిని ప్రేమిస్తాడు. అయితే విశ్వం అభిప్రాయం ఏంటంటే ఒక ఆడపిల్లకి తన ప్రపోజ్ చేయడము తన హక్కు. ఆడపిల్ల ఆ ప్రేమను తిరస్కరించడం ఆడపిల్ల స్వేచ్ఛ. అయితే ఒక మాటలో చెప్పాలంటే మనిషికి ఓటు హక్కు ఉన్నట్టే ప్రతి ఆడపిల్లకి తన భర్తని తన ప్రియుని ఎన్నుకునే స్వేచ్ఛ హక్కు ఉండాలని నా అభిప్రాయం. అయితే విశ్వం ప్రేమని సున్నితంగా తిరస్కరిస్తుంది. ప్రీతి ఎందుకు నచ్చకనా? విశ్వం నచ్చకనా? కారణాలు చెప్పదు. నచ్చకపోవడానికి వన్ సైడ్ లవ్ అనుకోవచ్చా? విశ్వం ఆమె ఓకే చేయనప్పుడు విశ్వం ఆమెను లవ్ చేస్తున్నాడు కదా. లవ్ చేస్తున్నాడని ఈనాడు జరుగుతున్నది ఏమిటంటే ఒక్కసారి లవ్ చేసినంటే ఆమె ప్రేమించేంత వరకు కూడా వదలరు. యాసిడ్ దాడులు కానీ ఆఖరుకు హత్యలే చేస్తున్నారు ఈరోజు. విశ్వం ఎందుకు సైలెంట్ గా తప్పుకున్నాడు? అయితే విశ్వం అభిప్రాయం ఏంటంటే ప్రేమ అనేది ఒక సున్నితమైన భావన. అది అదిరింపులతోనో బెదిరింపులతోనో ఎదుటి వాళ్ళ మనసులో పుట్టదు. అయితే ఆడపిల్లని కొబ్బరి బొండాలతో కడదేర్చడం, అంటే యాసిడ్ దాడులు చేయడము, అలాంటి వాటికి వ్యతిరేక విశ్వం. అట్లాగే అమ్మాయి అబ్బాయి ప్రేమని నో అన్నదని అమ్మాయిని చంపడం కాదు, అబ్బాయి చావడం అనేది కూడా విశ్వంకు అది ఇష్టం ఉండదు. అయితే
ఒక అమ్మాయి అబ్బాయిని నో అన్నప్పుడు, విశ్వంని నో అన్నప్పుడు ఆమెని ఈ విశ్వంకి ఎంత పెయిన్ ఉన్నప్పటికీ, బాధ ఉన్నప్పటికీ, నరక యాతన ఉన్నప్పటికీ ఆమె సంతోషం కోరుతూ స్వేచ్ఛగా ఆమెని సీతాకొక చిలుకలా వదిలేశాడు. విశ్వం అభిప్రాయం ఏంటంటే తను ప్రేమించిన అమ్మాయి హ్యాపీగా ఉండాలి వేరే వాళ్ళతో అనుకున్నప్పుడు అది అంగీకరించాడు. ఇప్పుడు మీరు ప్రేమించిన అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే విశ్వముకు హ్యాపీనా? హ్యాపీ. మనం ప్రేమించిన అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయితో హ్యాపీగా ఉండాలని కోరుకోవడమే నిజమైన ప్రేమ. ప్రేమ అలాంటప్పుడు విశ్వము ఆజన్మ బ్రహ్మచారిగా ఉండాలని ఎందుకు అనుకున్నాడు? ఒక సందర్భంలో అట్లా కనిపించింది. ఆమెని ఒత్తిడి చేయలేడు, ఆమె పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఓకే, తర్వాత పెళ్లి చేసుకోవచ్చు కదా వేరే అమ్మాయిని. అట్లా కనిపించలేదు. ఎందుకు వద్దనుకున్నాడు? ఎందుకోసం వద్దనుకున్నా? ఈయన ప్రేమించిన అమ్మాయి ఆమె పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. మరి నువ్వు జీవితాంతము అయితే ఆమె అనడానికి కారణం ఏమిటి? ఇంకా ప్రేమిస్తున్నారు అమ్మాయి? ప్రేమిస్తూనే ఉంటాడు కడ వరకు ప్రేమిస్తాడా? ఆ అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకొని పోయినా కానీ ఆమెను ప్రేమిస్తూనే. అవును, ప్రేమ అనేది విశ్వం భావన ఏంటంటే ప్రేమ అనేది శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది అనే ఫీలింగ్. అంటే ఆమె నువ్వు అన్నంత మాత్రాన ఆమె మీద కోపం పెంచుకోవడము, పగ తెంచుకోవడము విశ్వం మెంటాలిటీ కాదు. ఆమె రేపు వచ్చినా కూడా బాగున్నావు అంటే బాగున్నావు, చెల్బై నడు, కూర్చో, తిను, మంచిగా ఉన్నావా. ప్రేయసిని కూడా ఒక ఫ్రెండ్ లాగా మంచిగా చూసుకోవడము, ఆమె నేను హ్యాపీగా ఉన్నా అని చెప్తే నేను సంతోషించడం, అది నిజమైన ప్రేమ అని విశ్వం లోకానికి చెప్పాలనుకున్నాడు ఈ పాత్ర ద్వారా. ఎందుకంటే ప్రతి ప్రేమ అమ్మాయి నచ్చిన పాత్ర దగ్గర బాగా ఆలోచించిన, తాను ప్రేమించిన అమ్మాయి ఇతని విశ్వం కాదనుకొని వేరే అతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత విశ్వం పరిస్థితి దేవదాసులా కాకుండా మనోనిగ్రహంగా ఏ విధంగా ఉండగలిగిండు? ఉండలేడు కదా. దేవదాసులా కాలేదని మీరు ఎట్లా అనుకుంటారు? మరి అక్కడ ఏమీ రాయలేదు కథలో. మీరు విశ్వం ఏమైండు? బాధతో ఉన్నాడా? అడుగుతా. ఒక 4 సంవత్సరాల తర్వాత విధి వక్రీకరించి నువ్వు ప్రేమించిన అమ్మాయి భర్తతో గొడవలయ్యి భర్తను వదిలేసి విడాకులు తీసుకుందనుకో, అప్పుడు ఏదో అనుకూలంగా నీకు కనపడ్డది, అప్పుడు నువ్వు ఆమెను చేరదీస్తావు. ఆల్రెడీ ప్రీతి పెళ్లి చేసుకుని పోయాక విశ్వం వాణిశ్రీని పెళ్లి చేసుకున్నాడు కదా. వేరే అమ్మాయిని చేసుకున్నాడా? విశ్వం చేసుకున్నాడు, వాణిశ్రీని చేసుకుని. ఓకే, మరి నువ్వు ముందు ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు ఒంటరిగా ఉంది కదా. మరి ప్రేమించకన్నా ముందు, ఈ పెళ్లి చేసుకోకన్నా ముందు వస్తే ఎట్లా ఉండేది? మరి ఇప్పుడు ఈమె ఏం జస్టిస్ చేయాలనుకుంటున్నావు? నువ్వు ఎలాగో అమ్మాయికి ప్రేమించిన, ఒక్కసారి ప్రేమిస్తే హృదయంలో చివరి దాకా ఉంటదని అన్నావు. ఇప్పుడు ఆమె విధి వక్రీకరించి భర్తను కోల్పోయింది ఏదో కారణంగా, ఇప్పుడు ఒంటరిగా ఉంది, ఆమె నీ దగ్గరకు వస్తా అంటుంది, నువ్వు చేరదీస్తావా? ఫ్రెండ్ గా చేరదీయడమే ప్రేమ. ప్రేమ అనేది పెళ్లి చేసుకొని శరీరంతో ఉండడమే కాదు, తల్లిని ప్రేమించడం, చెల్లిని, ఫ్రెండ్ని, లవర్ని ప్రేమించడం. బాగుంది. అయితే సమాజానికి ఈ ప్రేమికుల పట్ల మీరు ఏమైనా సందేహం ఇవ్వాలనుకుంటారా? ప్రేమ పట్ల విశ్వం క్యారెక్టరే సందేశం ఇస్తుంది. ఏమి ఇచ్చింది చెప్పండి సమాజానికి? సందేశం ఇచ్చింది కదా సార్. ఇప్పుడు విశ్వం వేరే చాలా ప్రేమలు కామంతో కూడుకున్నాయి. కామంతో కూడుకున్న ప్రేమ అమ్మాయిని వేధిస్తుంది, వెంటబడుతుంది, కడదేరుస్తుంది అర్ధాంతరంగా. కానీ నువ్వు ప్రేమించిన అమ్మాయి వదిలేసుకున్నావు సాటిస్ఫైగా, ఆమె సుఖమే నీ సుఖం అనుకొని ఓ 4 ఏళ్ల తర్వాత నువ్వు ఒక అమ్మాయిని మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, మరి ఎట్లా చేసుకున్నావు. చేసుకున్న తర్వాత ఫస్ట్ ప్రేమించిన అమ్మాయి 4 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంది, నీ దగ్గరకు వచ్చింది, అప్పుడు నువ్వు స్నేహితురాలుగా చూస్తావా? ఆమెను ఏం చేస్తావు? స్నేహితురాలిగా చూస్తూనే ప్రేమను పంచుతాం మనం. ఎట్లా పంచుతావు ప్రేమను? మానసికంగానే కదా, ఒక ఫ్రెండ్ గా, ఒక స్నేహితురాలు లెక్క. ఎందుకంటే పెళ్లి తోడు ఎవరిని చూస్తావు? ఆమెకు తోడు స్నేహితురాలాగానే తోడు. 5 సంవత్సరాలు ఉంది అంతే. ఆమెకు నమ్మకం ఉంటే స్నేహితురాలాగానే తోడు ఉంటుంది. లేదనుకో ఒక స్నేహితుడుగా చెప్తాను, మళ్ళీ ఎవరైనా నీకు అబ్బాయి మనసుకు నచ్చినట్టుంటే ఒక స్నేహితుడు చేయాలి. ఎందుకంటే వాణిశ్రీని చేసుకున్నాడు. వాణిశ్రీ ఒకవేళ నీకు ఇప్పుడు వాణిశ్రీని పెళ్లి చేసుకున్నావు, ఓ 4 ఏళ్ల తర్వాత వాణిశ్రీ నీకేమో తగాదాలు వచ్చినాయి అనుకో, వాణిశ్రీ వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? సార్ ఈ నవల కథ ప్రకారం ఇక్కడ ప్రశ్నిస్తున్నాము, ఫోన్లు చేస్తారు కొంతమంది. విశ్వం క్యారెక్టర్ ను ఆ విధంగా మలచడానికి కారణం ఏమిటి సార్? మీరు ఎడిటింగ్ చేశారు కదా, దానికి సమాధానం ఎందుకు రాయలేదు? మరి మేము కూడా విశ్వ ప్రేమికులమే కదా దానికి అని అంటున్నారు. నవల గురించి, నవలలోని పాత్రల గురించి అడగండి. అదే విశ్వం పాత్ర కదా.
ఇది రియల్ సజీవమైన పాత్ర. మీరు సజీవ పాత్ర కాదు, అదే ఒక రైటర్ గా మీరు ఏం ఊహిస్తారు ఇప్పుడు? ఆ విశ్వం పేరు పెట్టింది పరకాయ ప్రవేశం చేసి రాయడానికి, కథని నడిపించడంలో నాటకీయతలో భాగంగా విశ్వం పేరు తీసుకున్నాను. నిజానికి విశ్వం పేరు తర్వాత సిద్ధు అని మారుద్దాం అనుకున్నాను. మా అమ్మాయి ఏమన్నది, సరిగా సిద్ధులు రవిలు గోపిలు ఉంటాయి కదా, విశ్వం పేరు ఉంది కదా, అది అట్లాగే కంటిన్యూ ఉంచాను. నాకు క్వశ్చన్ కంక్లూడ్ చేయండి. ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత వానిసు దూరం అయిపోయింది, 4 ఏళ్ల తర్వాత అతని భర్తను దూరం అయిపోయింది, మీరు ఇద్దరు దూరం అయిపోయిన ఆమె ఒంటరిగా ఉంది, నువ్వు ఒంటరిగా ఉన్నావు. అప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఆమె ఏం చేయాలనుకుంటున్నావు? కథలో విశ్వం చివరి వరకు వాణిశ్రీతోనే ఉన్నాడు. ఓకే, అంతే. ఒకవేళ లేదనుకో ఏం ఉన్నాడు, కథని ఫాలో కాండి మీరు నవలని. సరే ఓకే, అది పక్కన పెడతాం. అయితే ఈ కథను స్త్రీమూర్తులకే అంకితం చేశారు, మీకు పేరు ప్రఖ్యాతులు రావాలని కాదు. అంబటి కుండలు స్త్రీమూర్తులకు సంబంధించిన ప్రపంచ స్త్రీమూర్తులకు అందరికీ అంకితం అన్నావు. అవును, అది మీకు పేరు ప్రఖ్యాతులు రావాలనా, మీరు సహజంగా చేయాలనుకున్నారా? సహజంగానే. ఇది స్త్రీవాద నవల కాబట్టి, స్త్రీలకు సంబంధించిన నవల కాబట్టి వాళ్ళకి అంకితం ఇస్తేనే బాగుంటుంది. అంటే నా అమ్మకో, నా చెల్లికో, నా ఆలికో, నా స్నేహితురాలికో, నా ప్రియురాలికో కాకుండా ప్రపంచంలోని స్త్రీమూర్తులందరూ నాకు ఒక తల్లి దేవతతో సమానమని వాళ్ళకి అంకితం ఇచ్చాను. ఇప్పుడు ఈ ముఖ చిత్రానికి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. అంబట్కుండు నవల దుమ్ము లేపుతుంది మార్కెట్లో, చాలా మంది ఫోన్ చేస్తున్నారు. అయితే ఈ నవలను ఒక టీవీ నిర్మాత కానీ, సినీ నిర్మాత కానీ, నేను ఓ సినిమా తీస్తాను, ఒక సీరియల్ తీస్తాను అంటే మీరు అక్కడ ఇచ్చేస్తారా? ఇచ్చిన తర్వాత దర్శకత్వం మీరే చేస్తే బాగుంటుందా? మీకేమైనా ఆలోచనలు వచ్చినాయా? నాకు ఆలోచన అంటూ ఏం లేదు. అయితే ఇది పాఠకులు చదివారు, పాఠకులకు చేరువైంది, సాహితీ ప్రియులకు. అయితే దృశ్య రూపంలో వస్తే చాలా మంది చూస్తారు, నా మనసులోని భావాలు చాలా మందికి తెలిసే అవకాశం ఉంది. అయితే ఎవరైనా ఆషామాషిగా కాకుండా షూటింగ్ స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసే నిర్మాతలు అయితే, దర్శకులు అయితే నేను ఒప్పుకోను. నిజంగానే నాకు తెలిసిన కాడికి ఇది 2000 ఎపిసోడ్లు వస్తుంది. రియల్ చెప్తున్నా, 5000 ఎపిసోడ్లైనా ఏదో వచ్చింది కదా మధ్యలో, ప్రేమ దేశమా, ప్రేమ సందేశం ఏదో వచ్చి ఒక నవల వచ్చింది, 5000 ఎపిసోడ్లు వచ్చింది. దాన్ని అధిగమిస్తుందని నేను అనుకుంటున్నా. మీరు ఇచ్చేస్తారా మీరు ఈ నవలను? వాళ్ళు మంచి దర్శకుని చేతిలో, మంచి అని ఎట్లా తెలుస్తుంది? కథను బట్టి అతను మలుపుకుంటాడు. మంచి దృశ్య రూపం ఇచ్చే దర్శకులు ఉన్నారు కదా, వాళ్ళ చేతిలో మీరు ఇచ్చేసి సంతకం పెట్టాడు, మీకు సంబంధం లేదు, మీదే ఉంటుంది. నేను కమర్షియల్ గా అనుకోలేదు. సీరియల్ ఎట్లుంటుందంటే ఇప్పుడు రాసిన స్టోరీ రేపు ఉండదు, ప్రేక్షకుల రేటింగ్ బట్టి మారుతూ ఉంటది. ఆ రేటింగ్ బట్టి మీ సీరియల్ని బట్టి ఇందులో ఉన్న సన్నివేశాలను ఉండదు, వాళ్ళ మైండ్లోకి వచ్చే సన్నివేశాలు వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటే దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. పేరు అంబటి కుండలు ఉంటుంది, కథలో చాలా మార్పులు వస్తాయి, దానికి ఒప్పుకుంటారా? దర్శకుడు కానీ నిర్మాత కానీ మీరు నన్ను సంప్రదించినప్పుడు అప్పుడు మాట్లాడతాను. ఓకే. అయితే ఇప్పుడు ఈ కథ వెనక సాహిత్య ప్రకాష్ గారి హస్తం ఉందని నాకు ఒకసారి 2 సార్లు చెప్పావు. మరి ఏ విధంగా తోడ్పడాడు ఈ కథ? యాజ్ ఇట్ ఈజ్ గా ఉందా, చాలా మార్పులు చేసిన అన్నాడు నాతోటి. అయితే మరి మీకు ఆ మార్పులు మీరు ఏ విధంగా అంగీకరించారు? కాదు, ఇది బీజం పడి మొత్తం అవన్నీ బూత్ మాటలు అవి ఇవన్నీ ఫిల్టర్ చేసిన సార్ అని అన్నాడు. ఇందులో నాకైతే బూత్ అనేది ఏం కనపడలేదు. ఆయన ఫిల్టర్ చేసిన తర్వాత ఫిల్టర్ అయిందా, లేకపోతే మీరు ఆ విధంగానే రాశారా? అయితే నిజం చెప్పాలంటే ఈ నవలకు బీజం వేసింది ఒక అవ్వ, మా చెల్లి పుట్టుక. ఓకే. అది ఇప్పుడు 30 years బ్యాక్. తర్వాత ఒక 20 సంవత్సరాల కింద 2 పేజీల వ్యాసం రాశాను. తర్వాత 2014లో ఒక 4 పేజీల కథగా రాశాను. అప్పుడు సాహిత్య ప్రకాష్ సారు ఒక మ్యాగజైన్ లో ఎడిటర్ గా ఉన్నారు. అప్పుడు నేను పంపించాను. అయితే అప్పుడు చాలా కథలు వచ్చినాయి నాలాగే. అయితే సార్ ఫోన్ చేశాడు, ఇది ఆమోదయోగ్యమైందని కంగ్రాట్స్ చెప్పాడు, వారంలో పబ్లిష్ చేస్తానని చెప్పాడు. సరే సంతోషించాను. వారం తర్వాత సార్ మళ్ళీ ఫోన్ చేశాడు. మళ్ళీ ఫోన్ చేసి, విశ్వనాథ్ ఇది కథగా బాగుంది కానీ నవలగా అయితే ఇంకా బాగుంటుంది, లెక్కకు మించి పాత్రలు ఉన్నాయి, నవలగా రాయన్నారు. అయితే అప్పుడు సార్ నేను రాయగలనా నవల, నేను రాయలేనంటే నాలో ఆత్మవిశ్వాసం పెంచిండు. సరే నేను నాలోన కూడా రాశాను, నవల రాశాను. నవల రాశాక మళ్ళీ నేను ఒక టీవీ మీడియాలో జర్నలిస్ట్గా చేరాను. నేను చేరిన తర్వాత సార్ కూడా చేరాడు. అప్పుడు మళ్ళీ నవల ప్రస్తావన వచ్చింది. అప్పుడు నవల గురించి డిస్కషన్ చేసాం. తర్వాత నవల కంప్లీట్ చేశాను మళ్ళీ సార్ ప్రోత్సాహంతో. చేశాక ఏదో కొంత
చెప్పాడు. అంతేనా? సలహాలు సూచనలు పూర్తిగా చెప్పాడు. మాత్రం కథ లోపల కంటెంట్ మారలేదు కదా? లే. ఓకే. అయితే ఇంకా సార్ తెలుసు నేను అయితే సలహాలు ఓకే. సూచనలు ఇచ్చాను. ఓకే, ఈ నవల నేను చదివా 4 సార్లు 5 సార్లు ఎడిటింగ్ చేసిన, ఎన్నోసార్లు చదివింటా. అయితే ఈ కథ చదివినప్పుడు బుచ్చిలింగంతో సమాప్తం అన్నారు, కానీ బుచ్చిలింగంతో రెండో పార్ట్ వస్తుందనే సిగ్నల్ ఇచ్చినట్టు అనిపించింది. దీనికి సెకండ్ పార్ట్ ఉంటుందా? ఇప్పుడు 4 తరాల్లో బుచ్చిలింగం ఏకైక పుత్రుడు రాజప్ప పాటిల్ ఎన్కౌంటర్ లో చనిపోయాడు. చనిపోయాక అంతటితో రాజప్ప పాటిల్ కొడుకు బుచ్చిలింగం తరం ముగిసింది, కథ సమాప్తం. మరి పార్ట్ 2 రావాలంటే వాళ్ళ వంశం ఎట్లాగ వస్తుంది? మరి వంశాన్ని అంబటికుండలతో సమాప్తం చేస్తారా? అక్కడ మీరు మాత్రమే గమనించారు, చాలా సంతోషము. ఇంతటితో రాజప్ప పాటిల్ కొడుకు బుచ్చిలింగం తరం ముగిసిందంటే కథ అయిపోయింది. ఇప్పుడు వంశ ఉద్ధారకం కోసం మళ్ళీ వెతుకుతారు కదా ఏదో రూపాన, అల్లుని దత్తత తీసుకోవడము ఏదో ఒకటి ఉంటుంది కారణం. అలాగా మీరు పొడిగించే అవకాశం ఉందా? ఇంకేమైనా సమాజానికి చెప్పే అవకాశాలు ఉన్నాయా? ఈ కథని మళ్ళీ పొడిగించాలంటే ఇంతటితో సమాప్తం అయిపోయిందంటే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పార్ట్ 2 అనుకుంటే రాజప్ప పాటిల్ కొడుకు బుచ్చిలింగం చనిపోయాక వాళ్ళ వంశోద్ధారకుడు ఎట్లా వస్తాడు? బుచ్చిలింగం బతికుంటే కదా ఎవరికైనా లైంగికంగా ఇదైతే పిల్లలు పుట్టేది. ఫ్లాష్ బ్యాక్ ఇంకేమైనా పెట్టిండొచ్చు, బుచ్చిలింగం తీర్థం అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్ళు ఇంకేమన్నా ఆడి వంశోద్ధారకుడు వచ్చిండా? మరి ఏమి రచయితకు స్వేచ్ఛ ఉంటది కదా. రవి గాంచని చోట కవి గాంచని అన్నట్టు మీరు ఎన్నో ఊహించుకొని ముందే పెట్టుకుంటారు. పార్ట్ 2 రావడానికి మీకు సందేహం ఏముండదు. కొందరు అడిగారు పార్ట్ 2 వస్తుందా చాలా మంది అడిగారు పార్ట్ 2 ఉంటుందా, పార్ట్ 2 చూడాలని. ఫస్ట్ మీరే అడిగారు, మీ తర్వాతనే అందరు ఒకరొకరు అడగడం మొదలు పెట్టారు. ఓకే, వెరీ గుడ్. మరి పార్ట్ 2 వరకైతే ఈ ముగిసింది కథ. అయితే ఇప్పటి వరకు మీరు ఈ అంబటి కుండల నవల రాశారా? ఇంకెన్ని రాశారు? ఏమేమి రాశారు? రాశాను, ఇంకొన్ని నవలలు రాశాను. నేను ఒక మ్యాగజైన్ లో మహాప్రస్థానం చదివా, బ్రహ్మాండం ఉంది. ఆ మహాప్రస్థానం ఇందులో కొంచెం వచ్చినట్టు అనిపించింది. ప్రస్థానం రాలేదా? జోగిని వ్యవస్థ చెప్పారు, ఇందులో చూపెట్టారు. ఆ మహాప్రస్థానం కూడా జోగిని వ్యవస్థ గురించి దీంట్లో ఇంట్రడ్యూస్ చేశాను కొంతవరకు. ఓకే ఓకే, జోగిని వ్యవస్థ నుంచి ఇంట్రడ్యూస్ చేశాను, కానీ దాంట్లో కథ ఉంది. మహాప్రస్థానంలో కథ ఉంది. ఓకే ఓకే, ఆ కథ ఇందులోకి ఇప్పటి వరకు ఎన్ని కథలు రాశారు మీరు? కొన్ని కథలు రాశాను, అన్ని ఆముద్రితాలు. మ్యాగజైన్ లో పబ్లిష్ అయినాయి, నవలలు అయితే ఆముద్రితాలు. ఓకే ఓకే. అయితే ఇప్పుడు అవార్డ్స్ ఎన్ని వచ్చాయి మీకు? నాకు సాహిత్యపరంగా అయితే అవార్డు రాలేదు. ఈ చిత్రలేఖనంలో అంబటి కుండలు ముఖ చిత్రానికి అవార్డు వచ్చింది, ఇంటర్నేషనల్ అవార్డు. కోనసీమ చిత్రకళా పరిషత్ అమలాపురం వారి 32వ అంతర్జాతీయ గోల్డ్ మెడల్ అవార్డు వచ్చింది. ఒకటి మొన్న ఎర్ర బస్సు దానికి అవార్డు వచ్చింది. అది TSRTC వాళ్ళది ఒక షార్ట్ ఫిలిం చేశాను మన సజ్జనర్ గారితో. అవును, అదే ఒక అభినందన పురస్కారం తీసుకున్నాను. అది కూడా అవార్డే కదా? అవును, బెస్ట్ అవార్డు, అది గవర్నమెంట్ అవార్డు అది. అవును. ఇంకేమొచ్చినాయి? ఇట్లా మీరు అన్ని మర్చిపోతుంటారు. అవార్డు సమాజంలోకి రావడాక మీ ప్రతిభ గుర్తించట్లేదు. ఇది మొదటి ముఖ చిత్రము అంబటికుండలో. అయితే ఇంకో ముఖ చిత్రం వేశాను వేరే రచయిత్రి గారికి, పల్లూరు మధుపత్ర శైలజ గారికి. ఆ ముఖ చిత్రానికి కూడా అవార్డు వచ్చింది. ఓకే, అది బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ వినుకొండ, అవార్డు వచ్చింది. ఈ పుస్తకం ఎప్పుడు రిలీజ్ అయింది? ఇది 2022 జనవరి 5వ తారీఖు. ఎవరు చేశారు ఈ పుస్తకాన్ని? మా గురుదేవులు నాగబాల డి సురేష్ కుమార్ సార్, పెద్దలు శ్రీ తోటపల్లి సాయినాథ్ సార్ ఇద్దరు కలిసి రిలీజ్ చేశారు. ఈ ముఖ చిత్రంలో ముందు మాటలు చాలా బ్రహ్మాండంగా రాశాడు. ఎవరు? నాగబాల సురేష్ గారు. ఆ అమ్మ అపర్ణ అమ్మాయి ఉన్న చూడ, ఆమెను ముందు పెట్టారు ఇందులో. బ్రహ్మాండం ఉంది. ఆమెకు మీరు ఏ విధంగా పరిచయం? చాలా బాగా రాసింది కథ గురించి. మరి ఎంతమంది రాశారు దీనికి ముందు మాట? సార్ దీనికి వాళ్ళ అభిప్రాయాలు రాసిన వారిలో మా గురుదేవులు నాగబాల డి సురేష్ కుమార్ సార్, గురుజీ, నన్ను నవల రాయడానికి ప్రోత్సహించిన సాహిత్య ప్రకాష్ సార్, మాత పల్లూరి మధుపత్ర మేడం గారు, రాపోలు దత్తాత్రి సార్ అంటే మీరు, శ్రీ రామోజు లక్ష్మీనారాయణ సార్, జర్నలిస్ట్ శెట్టి రవిశంకర్ సార్. అయితే నేను ఒక USA నుంచి ఒక అతను చాలా వ్యాసం రాశాడు అద్భుతంగా. ఈ కథ నాకు చాలా నచ్చింది. ఆ వ్యాసం నుంచి అతను ఎవరు? మీ ఫ్రెండా? చెప్పండి. నా ఫ్రెండ్, హై స్కూల్లో ఫ్రెండ్, అమెరికాలో ఉంటాడు. ఆయన 16-17 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు. సిబి సురేష్ కుమార్, సిద్ధు ఆయన పేరు సిద్ధు, సిబి సురేష్ కుమార్, శరణబాల సురేష్ కుమార్. చాలా సంతోషించాడు.
ఇంకో విషయం ఏంటంటే అక్కడ నవల చదివాక నాకు ఈ ఇంటర్నేషనల్ అవార్డు వస్తుంది ముఖ చిత్రానికి అన్నాడు. అరే ఏదో అకతాయిగా అంటున్నావు అన్నాను నేను. ఆ అబ్బాయి అన్నట్టు నిజంగానే 6 నెలల్లో ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. సంతోషం. నవల కూడా వస్తుంది అన్నాడు. ఇంకా నవలకి అవార్డ్స్ అయితే ఎవరు ప్రకటించలేదు. ఈ కథ రాసేటప్పుడు అమ్మా నాన్నలు మీ భార్య వాళ్ళతో ఎప్పుడైనా చర్చించావా? చర్చించాను. వాళ్ళు సంతోషించారు, ప్రోత్సహించారు. ఓకే ఓకే. ముఖ్యంగా మీ భార్య పట్ల ఈ కథ పట్ల దగ్గర సంబంధం ఉంది కదా, ఆమె ఏ విధంగా ఫీల్ అయింది? అంటే మా భార్య ఇన్వాల్వ్ ఏం లేదు దీంట్లో. లేదు, కానీ స్త్రీ కదా మీ భార్య కూడా. స్త్రీ పట్ల మీరు ఇంత సామాజిక సమస్యలు రాస్తున్నారు, మరి ఆమె కూడా గర్వంగా ఉంటది కదా. ఇప్పుడు నీకు అవార్డ్స్ వచ్చినాయి, ఆమె కూడా గర్వంగా ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ గాని చుట్టాలు గాని చాలా సంతోషపోతున్నారు. అయితే ఈ రచనలో కాకుండా రియల్ లైఫ్ లో స్పందించింది మా భార్య. రియల్ లైఫ్ లో ఓకే. అయితే నీ ప్రేమ చేసుకున్న అమ్మాయి ఎంత దురదృష్టవంతురాలు, ఇంత మంచివాడిని ఎట్లా చేసుకున్నది అనే కలత చెందింది, కన్నీరు కార్చింది నా గురించి. అంటే ఇప్పుడు విశ్వము మీరు ఒకటేనా ఇందులో? మరి రియల్ లైఫ్ లో ఉందా మీకు ఇంకొక ఫ్లాష్ బ్యాక్? ఓకే ఓకే, సరే. ఆ ఫ్లాష్ బ్యాక్ ను ఈ స్టోరీలో మీరు మిళితం చేసినట్టు అనిపిస్తుంది? కాదు, దగ్గర సంబంధం అనిపిస్తుంది కానీ దానికి సంబంధం లేదు. ఏదేమైనా సరే నేటి యువకులు మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉంటే చెప్పండి. చివరిగా ఈ ప్రేమికుల పట్ల కానీ, ఈ కొత్త జంటల పట్ల కానీ, తొందరగా చిన్న కలహాలతో విడిపోతున్న జంటలకు మీరు ఇచ్చే మార్గదర్శకం ఏదైనా ఉంటే చెప్పండి. జంటలకు మార్గదర్శకం అంటే స్త్రీవాదులు కాబట్టి భార్యాభర్తలకా ప్రేమికులకా? అందరికి. ప్రేమికులు రేపు భార్యాభర్తలు అయిపోతారు కదా, భార్యాభర్తలు అయినాకనే వస్తున్నాయి సమస్యలు. వాళ్ళ జీవితాంతం ప్రేమికులుగా ఉంటే ఏ సమస్య లేదు. ప్రేమికులు ఒకటై పెళ్లి చేసుకున్న తర్వాతనే సమస్యలు వస్తాయి. ఇప్పుడు సక్సెస్ అయ్యేవన్నీ, ప్రేమించేవన్నీ ట్రూ లవ్ కాదు, ఆకర్షణతో కూడుకున్న లవ్. అమ్మాయిదైనా అబ్బాయిదైనా ఇద్దరిది. ట్రూ లవ్ నాకు తెలిసి అయితే ఒక 5% ఉంది, 95% లేదు. ఆ 95% అంటే ప్రేమ అవుతున్నాయి, సక్సెస్ అవుతున్నాయి, హాయ్ అంటున్నారు, బాయ్ అంటున్నారు. ఏవి లాస్ట్ లైఫ్ వరకు ఏవి జర్నీ చేయట్లేదు వాళ్ళు. అది ముఖ్యంగా చివరగా ఈ అంబటి కుండలకు ఎవరెవరైనా సహకరించారా, ప్రోత్సహించారా? ప్రోత్సహించడం అంటే ఇప్పుడు అంబటి కుండలో నవల రిలీజ్ చేయడానికి రెయిన్బో సంస్థ, అంటే మీరు కూడా ఉన్నారు కదా రెయిన్బోలో, మీ అందరికి ప్రోత్సాహం. ఏడుగురులో నేను ఒకటిని. ఎవరెవరు వాళ్ళు ఏడుగురు? రాపల్లి దత్తాత్రి సార్, మీరు, శ్రీరామోజీ లక్ష్మీనారాయణ సార్, వలబోజి శ్రీనివాస్ సార్, ఓకే, కోట నరసింహం సార్, ఓకే, సురేందర్ సార్, మా యువ దర్శకుడు ఇప్పకాయల. అంబటి కుండలు నవల ప్రతి ఒక్కరు చదవవలసిన నవల. ప్రతి ఒక్కరు అంబటి కుండలు విశ్వనాథ్కు ఫోన్ చేసి తెప్పించుకోగలరని ప్రార్థన. ధన్యవాదములతో మీ రాపోల్ దత్తాత్రి, నాదా క్రియేషన్స్.